వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసుల కండిషన్లపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పర్యటనకు కేవలం 15 వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 25 మంది వాలంటీర్లను నియమించుకోవాలని, కారు నెంబర్లు, డ్రైవర్ల ఆధార్ కార్డులు ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని అన్నారు. హెలీప్యాడ్ దగ్గరకు, జైలు దగ్గరకు కేవలం 10 మంది నేతలకు మాత్రమే అనుమతులు ఇవ్వడాన్ని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించే సమయంలో ఒక్క నేత కూడా ఉండకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ పర్యటనలకు వస్తున్న ప్రజాదరణ చూడలేకే ఇలాంటి కండిషన్స్ పెడుతున్నారని ఫైర్ అయ్యారు. జగన్ నెల్లూరు జిల్లా పర్యటన ఉత్కంఠ రేపుతోంది. టూర్పై పోలీసులు ఆంక్షలు విధించడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యటనను అడ్డుకునేందుకు ఆంక్షలు విధిస్తున్నారని మండిపడుతున్నారు. మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ నెల 31న జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అవడంతో పాటు కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి ఆ జిల్లాకు వస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ హెలిప్యాడ్ దగ్గర ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పర్యటనపై ఆ జిల్లా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇదైతే హెలిప్యాడ్ దగ్గర 15 వాహనాలకు మాత్రమే అనుమతి ఉండాలి, అలాగే జగన్ వెంట 10 మంది నేతలు మాత్రమే ఉండాలంటూ కూడా పోలీసులు ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి. అయితే ఈ ఆంక్షలపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకునేందుకే పోలీసులు ఈ తరహా ఆంక్షలు విధిస్తున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే 31వ తేదీ ఉదయం 10 గంటలకి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి నేరుగా జిల్లా జైలు సమీపంలో ఉండే హెలిప్యాడ్ ప్రాంతానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి సమీపంలో ఉండే జిల్లా జైలుకు వెళ్తారు. అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన అనంతరం రోడ్డు మార్గం ద్వారా నెల్లూరులోని సుజాత కాలనీలో ఉన్న ఏదైతే ఆ కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శిస్తారు. అయితే ఇది ఇంతవరకు ప్రస్తుతానికి ఉన్న షెడ్యూల్. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే పోలీసులు మాత్రం ప్రత్యేకమైన ఆంక్షలు విధించారు. గతంలో బంగారుపాళ్యం కావచ్చు, రెంటపాల, అలాగే పొదిల్లో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే తాము ఆంక్షలు విధించామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే హెలిప్యాడ్ దగ్గర 15 వాహనాలకే అనుమతి ఉండాలి, అలాగే జగన్ వెంట 10 మంది నేతలు మాత్రమే ఉండాలంటూ పోలీసులు చెప్తున్నారు. ఆ జిల్లా జైల్లో ములాఖత్కి వెళ్లే సమయంలో కూడా 10 మంది నేతలే ఉండాలి, అలాగే అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లే సమయంలో కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అనుమతి ఉంది, మిగతా నేతలు ఎవరికీ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లోకి వెళ్లే అనుమతి ఇవ్వలేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో దీనిపైన వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకునేందుకే పోలీసులు ఈ తరహా ఆంక్షలు విధిస్తున్నారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా ఇందాకలు కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా పోలీసులు మరోమారు నోటీసులు ఇచ్చారు. తమకున్న ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం దాదాపు 15,000 మంది అభిమానులు గ్యాదర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తమకు సమాచారం అందుతుంది. నిబంధనలను, ఆంక్షలను అతిక్రమించిన ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి పోలీసులు మరోమారు నోటీసును కూడా చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళందరూ కూడా చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, తలసల రఘురామ్ కావచ్చు, జిల్లాలోని ముఖ్య నేతలందరూ కూడా ఇన్ఛార్జ్ ఎస్పీగా ఉన్న దామోదర్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. పర్యటనకు సంబంధించిన వివరాలను తెలియడంతో పాటు ఆంక్షలను కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా జగన్ జిల్లా పర్యటన తీవ్ర ఉత్కంఠను రేపుతుంది. ఓవైపు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు, మరోవైపు వైసీపీ నేతలు ఆంక్షలని తిప్పికొట్టేలా తమకు కావాలని ఆంక్షలు విధిస్తున్నారని చెప్పి చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, నెల్లూరు నుంచి. వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసుల కండిషన్లపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పర్యటనకు కేవలం 15 వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 25 మంది వాలంటీర్లను నియమించుకోవాలని, కారు నెంబర్లు, డ్రైవర్ల ఆధార్ కార్డు ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని అన్నారు. హెలిప్యాడ్ దగ్గరకు, జైలు దగ్గరకు కేవలం 10 మంది నేతలకు మాత్రమే అనుమతులు ఇవ్వడాన్ని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించే సమయంలో ఒక్క నేత కూడా ఉండకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ పర్యటనలకు వస్తున్న ప్రజాదరణ చూడలేకే ఇలాంటి కండిషన్స్ పెడుతున్నారని ఫైర్ అయ్యారు.